బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. అందుబాటులో లా అవేర్నెస్ వీడియో సిరీస్ ప్రారంభంతో మనము ప్రజలకు మరియు చట్టపరమైన అవగాహనకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనుకుంటున్నాము. ఈ వీడియోలో సెక్షన్ 37 గురించి తెలుసుకుందాం. సునిశిత వీక్షణ వ్యక్తిగత చట్టాల యొక్క వివరణాత్మక అన్వేషణకు మార్గనిర్దేశం చేస్తుంది. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 37 నిర్దిష్ట నేరాల సరిహద్దులను గుర్తించడంలో మరియు స్పష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకించి ఒక పెద్ద ఆపరేషన్లో దాని సందర్భం ఆధారంగా ఒక చట్టం నేరంగా పరిగణించబడవచ్చు లేదా ఎప్పుడు పరిగణించబడదు అనే దానికి సంబంధించి. ఐపీసీ సెక్షన్ 37 ఇలా పేర్కొంది: ఒక నేరాన్ని ఏర్పరిచే అనేక చర్యలలో ఒకదానిని చేయడం ద్వారా సహకారం. అనేక మంది వ్యక్తులు నేరం చేయడానికి సహకరించినప్పుడు మరియు ఆ చర్యను చేయడంలో వారిలో ఒకరు మరొక వ్యక్తి లేదా వ్యక్తుల సహకారంతో ఒక చర్యను చేస్తారు. స్వతహాగా ఆ నేరం కాదు, ఆ నేరానికి అతడు శిక్షార్హుడు. వివరణాత్మక వివరణ 1. కోఆపరేటివ్ నేరాల యొక్క కోర్. సెక్షన్ 37 నేర ప్రవర్తన యొక్క ప్రత్యేక కోణాన్ని ప్రస్తావిస్తుంది. నేరం చేయడానికి బహుళ వ్యక్తులు సహకరించే దృశ్యం మరియు అలా చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క చర్య దాని స్వంత నేరం కానప్పటికీ దానిలోని సహకార ప్రయత్నం సందర్భం కారణంగా పెద్ద నేరంలో ఒక భాగం అవుతుంది. 2. సహకారం యొక్క సారాంశాన్ని విడదీయడం. నేర కార్యకలాపాల రంగంలో సహకారం అనేది భాగస్వామ్య లేదా ఉమ్మడి ప్రయత్నాన్ని సూచిస్తుంది. దీనిలో ప్రతి పాల్గొనే వ్యక్తికి ప్రత్యేక పాత్ర ఉండవచ్చు. సెక్షన్ 37 ఈ విభిన్నమైన పాత్రలను కలిపితే నేరానికి దారితీస్తే వారి వ్యక్తిగత చర్యలు ఏకాంతంగా నేరం కానప్పటికీ ప్రతి పాల్గొనేవారు బాధ్యత వహిస్తారు. 3. సమిష్టిలోని వ్యక్తిగత చట్టాలను అర్థం చేసుకోవడం. ఒక సమూహం బ్యాంకును దోచుకోవాలని నిర్ణయించుకునే దృష్టాంతాన్ని ఊహించండి. ఒక వ్యక్తి యొక్క పాత్ర కేవలం భద్రతా కెమెరాలను స్విచ్ ఆఫ్ చేయడం మాత్రమే. అది నేరం కాదు, దాని సందర్భం కారణంగా అది పెద్ద నేరంలో అంతర్భాగంగా మారుతుంది. సెక్షన్ 37 సామూహిక నేరపూరిత ఉద్దేశంలో భాగమైనప్పుడు అటువంటి హానికరం కాని చర్యలు విస్మరించబడవని నిర్ధారిస్తుంది. 4. వ్యక్తిపై సామూహికతను నొక్కిచెప్పడం. ఐపీసీ సెక్షన్ 37 ద్వారా సహకార నేరాలలో నేర బాధ్యతను మూల్యాంకనం చేసేటప్పుడు విస్తృత సామూహిక ఉద్దేశ్యం మరియు చర్య వ్యక్తిగత భాగాలను అధిగమిస్తుందని నొక్కిచెబుతుంది. నేరంలో పాల్గొనడం ఒకరి పాత్ర ఎంత చిన్నదిగా అనిపించినా పూర్తి బాధ్యతను జోడించాలనే ఆలోచనను ఈ విభాగం బలపరుస్తుంది. 5. వివిధ నేరాలలో అప్లికేషన్. సెక్షన్ 37లోని నిబంధనలు విభిన్న నేరపూరిత దృశ్యాలలో వ్యక్తమవుతాయి. వ్యవస్థీకృత నేరం మరియు కుట్రల కేసుల నుండి అనేక మంది వ్యక్తులు అల్లర్లకు సహకరించే సాధారణ కేసుల వరకు సామూహిక నేర ఫలితం ఆధారంగా ప్రతి పాల్గొనే వ్యక్తి బాధ్యత వహించాలని ఈ విభాగం నిర్ధారిస్తుంది. 6. జవాబుదారీతనం పరిధిని విస్తరించడం. సెక్షన్ 37 నేర బాధ్యత పరిధిని విస్తృతం చేస్తుంది. సామూహిక నేరానికి పాల్గొనేవారిని బాధ్యులుగా చేయడం ద్వారా వారి వ్యక్తిగత చర్యలు నేరం కానప్పటికీ నేర ప్రయత్నాలలో పాల్గొనే అన్ని రకాల సమగ్ర కవరేజీని ఇది నిర్ధారిస్తుంది. 7. సామాజిక చిక్కులు. సామూహిక బాధ్యత చట్టపరమైన పరిధికి మించి సెక్షన్ 37 సామూహిక బాధ్యత యొక్క సామాజిక భావనలతో ప్రతిధ్వనిస్తుంది. ఒకరి వ్యక్తిగత పాత్ర యొక్క హానికరం అనిపించకుండా తప్పు చేసే సమూహంలో భాగమవడం ఒకరిని భాగస్వామిగా చేస్తుంది అనే ఆలోచనకు ఇది అద్దం పడుతుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 37 సహకార నేర ప్రయత్నాలపై దాని వివరణాత్మక దృష్టితో సామూహిక నేర బాధ్యతను వీక్షించడానికి లోతైన లెన్స్ను అందిస్తుంది. వ్యక్తిపై సామూహికతను నొక్కి చెప్పడం ద్వారా మరియు మొత్తం క్రిమినల్ చట్టం ఆధారంగా ప్రతి పాల్గొనేవారు జవాబుదారీగా ఉండేలా చూసుకోవడం ద్వారా ఇది న్యాయం, ఈక్విటీ మరియు జవాబుదారీతనం పట్ల ఐపీసీ యొక్క విస్తృతమైన నిబద్ధతను బలపరుస్తుంది.
ఈ విభాగం సహకార నేరాల యొక్క ఖచ్చితమైన తీర్పులో సహాయం చేయడమే కాకుండా చట్ట పరిధిలో మానవ ప్రవర్తన యొక్క విభిన్న సూక్ష్మ నైపుణ్యాలను కలిగి ఉండటానికి ఈ యొక్క అంకితభావానికి నిదర్శనంగా కూడా పనిచేస్తుంది. అటువంటి ఖచ్చితమైన నిబంధనల ద్వారా ఐపీసీ న్యాయం యొక్క దృఢమైన సంరక్షకునిగా తన పాత్రను పునరుద్ఘాటిస్తుంది. నేరం యొక్క ఛాయలు ఎంత సూక్ష్మమైనప్పటికీ దాని అప్రమత్తమైన చూపుల నుండి తప్పించుకోకుండా చూసుకుంటుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. हमारी कानून जागरूकता वीडियो श्रृंखला की शुरुआत के साथ हम जनता और कानूनी समझ के बीच अंतर को पाट रहे हैं. प्रत्येक टुकड़े में हमारा समापन वक्तव्य संकेत देता है. आइए आईपीसी 1860 धारा 37 के माध्यम से चलें, जो दर्शकों को व्यक्तिगत कानूनों की विस्तृत खोज के लिए मार्गदर्शन करता है. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 37 कुछ अपराधों की सीमाओं को निर्धारित करने और स्पष्ट करने में महत्वपूर्ण भूमिका निभाती है, विशेष रूप से तब जब किसी बड़े ऑपरेशन के संदर्भ में किसी कार्य को अपराध माना जा सकता है या नहीं. आईपीसी की धारा 37 में कहा गया है, कई कार्यों में से एक को करने में सहयोग करना अपराध बनता है. जब कई व्यक्ति किसी अपराध को करने के लिए सहयोग करते हैं और जिस कार्य को करने में वह प्रतिबद्ध होता है, तो उनमें से एक दूसरे के सहयोग से कार्य करता है. जो व्यक्ति या व्यक्ति स्वयं उस अपराध का गठन नहीं करेगा, वह उस अपराध के लिए दंड का भागी है. विस्तृत विवरण. 1. सहकारी आपराधिकता का मूल. धारा 37 आपराधिक व्यवहार के एक अनूठे पहलू को संबोधित करती है. वह परिदृश्य जहां कई व्यक्ति अपराध करने के लिए सहयोग करते हैं और ऐसा करते समय एक व्यक्ति का कार्य, हालांकि अपने आप में अपराध नहीं है, अपने संदर्भ के कारण बड़े अपराध का एक घटक बन जाता है. सहयोगात्मक प्रयास. 2. सहयोग के सार का विच्छेदन. आपराधिक गतिविधि के क्षेत्र में सहयोग का तात्पर्य एक साझा या संयुक्त प्रयास से है, जिसमें प्रत्येक भागीदार की एक अलग भूमिका हो सकती है. धारा 37 इस सिद्धांत को रेखांकित करती है कि यदि ये अलग अलग भूमिकाएं संयुक्त होने पर अपराध की ओर ले जाती हैं, तो प्रत्येक भागीदार उत्तरदायी हो जाता है, भले ही उनके व्यक्तिगत कार्य अलगाव में आपराधिक न हो. 3. सामूहिक के भीतर व्यक्तिगत कृत्यों को समझना. एक ऐसे परिदृश्य की कल्पना करें जहां एक समूह एक बैंक को लूटने का फैसला करता है, जबकि एक व्यक्ति की भूमिका सिर्फ सुरक्षा कैमरे बंद करने की है. यह अपने आप में कोई अपराध नहीं है, लेकिन अपने संदर्भ के कारण यह बड़े अपराध का एक अभिन्न अंग बन जाता है. धारा 37 यह सुनिश्चित करती है कि सामूहिक आपराधिक इरादे का हिस्सा होने पर ऐसे प्रतीत होने वाले हानिरहित कृत्यों को नजरअंदाज नहीं किया जाता है. 4. व्यक्ति से अधिक सामूहिकता पर जोर देना. आईपीसी धारा 37 के माध्यम से इस बात पर जोर देती है कि सहकारी अपराधों में आपराधिक दायित्व का मूल्यांकन करते समय व्यापक सामूहिक इरादा और कार्य व्यक्तिगत घटकों से आगे निकल जाते हैं. यह धारा इस विचार को पुष्ट करती है कि किसी अपराध में भागीदारी, चाहे किसी की भूमिका कितनी भी छोटी क्यों न हो, पूर्ण दायित्व संलग्न करती है. 5. विभिन्न अपराधों में आवेदन. धारा 37 के प्रावधान विविध आपराधिक परिदृश्यों में प्रकट हो सकते हैं. संगठित अपराध और साजिशों के मामलों से लेकर सरल मामलों तक जहां कई व्यक्ति शरारत के लिए सहयोग करते हैं, यह अनुभाग सुनिश्चित करता है कि प्रत्येक भागीदार को सामूहिक आपराधिक परिणाम के आधार पर उत्तरदायी ठहराया जाए. 6. जवाबदेही का दायरा बढ़ाना.
धारा 37 आपराधिक जवाबदेही के दायरे को विस्तृत करती है। प्रतिभागियों को सामूहिक अपराध के लिए उत्तरदायी ठहराकर, भले ही उनके व्यक्तिगत कार्य आपराधिक न हो, यह आपराधिक प्रयासों में सभी प्रकार की भागीदारी का व्यापक कवरेज सुनिश्चित करता है। 7. सामाजिक निहितार्थ सामूहिक जिम्मेदारी। कानूनी क्षेत्र से परे धारा 37 सामूहिक जिम्मेदारी की सामाजिक धारणाओं से मेल खाती है। यह इस विचार को प्रतिबिंबित करता है कि गलत काम करने वाले समूह का हिस्सा होने से व्यक्ति भागीदार बन जाता है, चाहे उसकी व्यक्तिगत भूमिका कितनी भी अहानिकर क्यों न हो। निष्कर्ष: आईपीसी की धारा 37 सहकारी आपराधिक प्रयासों पर विस्तृत फोकस के साथ सामूहिक आपराधिक दायित्व को देखने के लिए एक गहन दृष्टिकोण प्रदान करती है। व्यक्ति पर सामूहिकता पर जोर देकर और यह सुनिश्चित करके कि प्रत्येक भागीदार को समग्र आपराधिक कृत्य के आधार पर जवाबदेह ठहराया जाता है, यह न्याय, समानता और जवाबदेही के लिए आईपीसी की व्यापक प्रतिबद्धता को मजबूत करता है। यह धारा न केवल सहकारी अपराधों के सटीक निर्णय में सहायता करती है, बल्कि कानून के दायरे में मानव व्यवहार की विभिन्न बारीकियों को शामिल करने के लिए आईपीसी के समर्पण के प्रमाण के रूप में भी कार्य करती है। ऐसे सावधानीपूर्वक प्रावधानों के माध्यम से आईपीसी न्याय के एक मजबूत संरक्षक के रूप में अपनी भूमिका को दोहराता है। यह सुनिश्चित करता है कि दोषी का कोई भी रंग, चाहे कितना भी सूक्ष्म क्यों न हो, उसकी सतर्क नजर से बच न जाए। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। With the inception of our law awareness video series, we are bridging the gap between the public and legal comprehension. To enhance this journey, our closing statement in each piece beckons. Let's go through IPC 1860 Section 37, guiding viewers to a detailed exploration of individual laws. Section 37 of the Indian Penal Code 1860, IPC 1860, plays a pivotal role in demarcating and clarifying the boundaries of certain offences, particularly in relation to when an act may or may not be considered a crime based on its context within a larger operation. IPC Section 37 states, cooperation by doing one of several acts constituting an offence. When several persons cooperate to commit an offence, and in the doing of the act it is committed, one of them does an act in cooperation with another person or persons, which would not by itself constitute that offence, he is liable to punishment for that offence. Elaborated description. 1. The core of cooperative criminality. Section 37 addresses a unique facet of criminal behavior, the scenario where multiple individuals collaborate to commit a crime, and while doing so, one person's act, though not a crime on its own, becomes a component of the larger crime due to its context within the cooperative effort. 2. Dissecting the essence of cooperation. Cooperation in the realm of criminal activity implies a shared or joint effort in which each participant might have a distinct role. Section 37 underlines the principle that if these distinct roles, when combined, lead to an offence, every participant becomes liable even if their individual acts might not be criminal in isolation. 3. Understanding individual acts within the collective. Imagine a scenario where a group decides to rob a bank. While one individual's role is just to switch off the security cameras, not a crime in itself, it becomes an integral part of the larger crime due to its context. Section 37 ensures that such seemingly innocuous acts, when part of a collective criminal intent, are not overlooked. 4. Emphasizing the collective over the individual. The IPC, through Section 37,
emphasizes that when evaluating criminal liability in cooperative offenses, the broader collective intention and act surpass the individual components. The section reinforces the idea that participation in a crime, no matter how seemingly minor one's role, attaches full liability. 5. Application across varied offenses. The provisions of Section 37 can manifest in diverse criminal scenarios. From cases of organized crime and conspiracies to simpler cases where multiple individuals collaborate for mischief, this section ensures that every participant is held liable based on the collective criminal outcome. 6. Broadening the ambit of accountability. Section 37 broadens the scope of criminal accountability. By holding participants liable for the collective offense, even if their individual acts aren't criminal per se, it ensures a comprehensive coverage of all forms of participation in criminal endeavors. 7. Societal implications, collective responsibility. Beyond the legal sphere, Section 37 resonates with societal notions of collective responsibility. It mirrors the idea that being part of a group that commits a wrong makes one complicit, regardless of the seeming innocuousness of one's individual role. Conclusion. Section 37 of the IPC, with its detailed focus on cooperative criminal endeavors, offers a profound lens to view collective criminal liability. By emphasizing the collective over the individual and ensuring that every participant is held accountable based on the overall criminal act, it strengthens the IPC's overarching commitment to justice, equity, and accountability. This section not only aids in the precise adjudication of cooperative offenses, but also serves as a testament to the IPC's dedication to encompassing the varied nuances of human behavior within the ambit of the law. Through such meticulous provisions, the IPC reiterates its role as a robust guardian of justice, ensuring that no shades of culpability, no matter how subtle, escape its vigilant gaze. If we are responsible, the future will be good for the future generations.